నమస్తే. నేను మీ చంద్రశేఖర్. వేగంగా వెళుతున్న రైల్లో ఒకాయన కిటికీలోంచి డబ్బు, బంగారం, వజ్రాల్ని దోసిళ్ళ కొద్దీ బయటికి పడేస్తున్నాడు. అది మీరు చూశారు. మీ మానసిక స్థితి ఏంటి? అసలు ఆ పడేస్తుంది మీరే అయితే అంత విలువైన వస్తువుల్ని మేమెందుకు బయట పడేస్తామంటారా? ఒకసారి ఆలోచించండి. అంతకన్నా విలువైన కాలాన్ని మనం రోజు వృధా చేస్తున్నాం. టైం అనేది చాలా విలువైంది. డబ్బు సంపాదించుకోవచ్చు, వజ్రాలు, బంగారం ఇవన్నీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక్క నిమిషం సమయాన్ని కూడా మీరు మళ్ళీ తిరిగి తీసుకురాలేరు. అయితే సమయానికి ఉన్న గొప్ప విశేషం ఏంటంటే అత్యంత భేద వ్యక్తి అయినా, ఆగర్భ శ్రీమంతుడైనా సమయం విషయంలో మాత్రం ఒకటే ఉంటుంది. ఇందులో ఏమాత్రం భేదభావం లేదు. అందరికీ ఒకటే సమయం 24 గంటలు. ఆ 24 గంటలని ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఎక్కువ మంది టైం విషయంలో అంత జాగ్రత్త లేకుండా ఉంటారు. మీరు ఎలా ఉన్నారు ఒక్కసారి చెక్ చేసుకోండి. గొప్ప విజయాలు సాధించిన వాళ్ళని చూస్తే వాళ్ళు మీకన్నా ప్రతిభావంతులు, మేధావులు, తెలివిగల వాళ్ళు, గొప్ప అదృష్టవంతులు. అదేం కాదండి. సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు. సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇదే జీవితం యొక్క రహస్యం. లైఫ్ మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంటు ఒకటే. టైంని మేనేజ్ చేయటం ఏంటి? టైంని మనం మేనేజ్ చేయగలమా? మనం మేనేజ్ చేయలేం. టైం అనేది గడిచిపోతూనే ఉంటుంది. మనల్ని మనం మేనేజ్ చేసుకోవాలి. హై ఎనర్జీ లెవెల్స్ ఉన్న టైంలో అవసరం లేని ఎంటర్టైన్మెంట్ల కోసం మీ సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల విలువైన పనులు చేయలేరు. ఎవరైనా సక్సెస్ అయ్యారంటే వాళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు హై వాల్యూ టాస్క్స్ కంప్లీట్ చేస్తారు. టైం మేనేజ్మెంట్ అనే దానిలో సింపుల్ చిట్కాలే పనిచేస్తాయి. అదేంటంటే ఒక నోట్ ప్యాడ్, పెన్ను అనమాట. 5 రూపాయలకు దొరుకుతుంది కదా ఎల్లో నోట్ ప్యాడ్, అదన్ను పెన్ను. ఈ పట్టుకొని మీ సమయం మేనేజ్ చేసుకోవాలనుకుంటే వీకెండ్స్లో ఒకరోజు కూర్చోండి, ఒక అర్ధగంట, పావుగంట. ఆ వీక్ అంతా కూడా మీ సమయాన్ని మీరు ఎలా వాడుకోవాలో, ఏ టాస్కులకి ఎంత సమయాన్ని కేటాయించాలో రాసుకోండి. దాని ప్రకారం నడపండి. అయితే ఇక్కడ చిన్న జాగ్రత్త తప్పనిసరి. మీ క్యాలెండర్ మొత్తం భర్తీ చేయకండి. 75% మాత్రమే మీ టైంని ఇంపార్టెంట్ పనులు కేటాయించండి. ఒక 25% వదిలేయండి. ఆ మాత్రం క్వశ్చన్ ఉంటే ఏదైనా అనుకోని అతిథుల్లాగా వచ్చే పనులకి ఆ సమయం సరిపోతుంది. అలాగే వీక్లీ రివ్యూ, డైలీ రివ్యూ కూడా చేసుకోండి. రోజు రాత్రి పడుకునే ముందు ఓ 10 నిమిషాల పాటు మరుసటి రోజు ఏ పనులు ఏ టైంలో చేయాలో రాసుకోండి. వీటి వల్ల మీరు మీ సమయాన్ని చక్కగా వినియోగించుకోగలుగుతారు. మిత్రమా, ఇష్టమైన నటుడి గురించి ఆలోచించావు, ఇష్టమైన రాజకీయ నాయకుడి గురించి ఆలోచించావు, ఇష్టమైన ప్లేయర్ గురించి ఆలోచించావు. ఇప్పుడు సమయం వచ్చింది, నీ గురించి నువ్వు ఆలోచించు. కేవలం 10 నిమిషాల పాటు రోజు ఈ టైం మేనేజ్మెంట్ మీద శ్రద్ధ పెట్టు. నీ జీవితం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అద్భుతాలు సాధించగలుగుతావు. ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు శ్రద్ధ పెట్టు. అలా నువ్వు శ్రద్ధ పెడతావని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్.